నాలుకలతో సాధిస్తాము, మాకు మేమే ప్రభులము, మాకు మేమే దేవుళ్ళము, మాకెవరు ప్రభు అని వారు అనుకుంటారు. దేవుని యొక్క వాక్యము మాట్లాడబడుతుంది, మనకు కలిగిన వాటితో దేనితో కూడా అన్ని కార్యములు సాధ్యమవ్వవు, సాధ్యపరచువాడు దేవుడే. మాట చేతనో నాలుక చేతనో మేము సాధించవచ్చని బలవంతుడు తన నాలుకతో అనేకమైనటువంటి సంగతులు మాట్లాడవచ్చేమో, కానీ నాలుకలతో సాధిస్తామని ఎవరి గురించి మాట్లాడతారు? బలవంతుడు బలహీనుడుని మాట్లాడతాడు, నాలుకలతో మేము సాధించవచ్చు అని. బలవంతుడు నాలుకలతో సాధించవచ్చు అని మాట్లాడిన బలహీనుడు మౌనంగా ఉండవచ్చేమో, కానీ బలవంతుడైన దేవుడు మౌనంగా ఉండడు. బలహీనుడైన మనుష్యుడు ఏమవచ్చు? మౌనంగా ఉండవచ్చు. నేను నమ్మిన నా దేవుడు బలవంతుడు, ఆయన ఉంటాడా? ఉండడు కదా. మోషేతో మీరు ఎందుకు అలాగ మాట్లాడుతున్నారు? మిక్కిలి సాత్వికుడు. మోషే మౌనంగా ఉన్నా